మంచిగా పుట్టినాక మానవతున్నాక విశ్వాసం రాలా కుక్కకుండా మొగ చేతి మాత్రం లేదా లేదు అంటే ఆమె టీచర్ని ఆమె పోలీసుని ఒక సెలబ్రిటీ నీది ఎవరా నెల్లూరు వద్దు వద్దు ఒరే ఉన్నది ఒకటే జిందకి ఓకే వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గెలిపించా నేనే, సీఎం చంద్రబాబు నాయుడు గెలిపించా నేనే. 5 లక్షలు ఇస్తానక్క, 5 కోట్లు ఇస్తానక్క అన్నారు. 1 రూపాయి రాలేదే. ఏమన్నా తమ్ముడు హీరో పవన్ కళ్యాణ్ గారు గెలకముందు ఏమన్నారా తమ్ముడు? అక్క నువ్వు అంటే నా ప్రాణం అక్క, నా గురించి ప్రేస్ చెక్క, నేను ఎమ్మెల్యే అయితే నీకు 5 కోట్లు ఇస్తానక్క, 3 కోట్లు ఇస్తానక్క అన్నావా? పని చేస్తున్నా మొగోళ్ళు అంటారు నాకు కాదు. నువ్వు మధ్య గెలుకరా అమ్మాయిల కొరక నీ 100 రూపాయలు సంపాదించాలి నీకు అమ్మాయిలు కావాలా? నీ బతుకారా ఏరా దేవుకుండా ఏంటో వానికి ఆడు రామరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అక్క నువ్వు అంటే నా ప్రాణం అక్క, నాకు ప్రే చేయను మంచిగా 5 లక్షలు ఇస్తానక్క. ఏంటో పొట్టినా కూడా ప్రతి పిల్ల చదువునికి వచ్చి ఇక్కడికి వచ్చి పార్కులోకి వచ్చి వ్యవహారం చేస్తున్నాం. ఇదే నా సాధ్యం అంటే ఎక్కడ తెలంగాణ తక్కువ ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడ చెత్త చేసుకుని, ఎక్కడ రోడ్లు అక్కడ స్మోకింగ్లు వచ్చినాయి, టింకింగ్ ఉంది, ఎక్కడ బిజీలు అక్కడ అయిపోయినాయి. ఏనా ఏమన్నా రేవంత్ గారు వస్తే చున్నేసుకొస్తాయి వీడేసు ఒరే పని పిల్లలు మీరు మంచిగా కొన్ని మంచిగా ఉన్నాను, అమ్మకు డాడీకి మంచిగా ఉన్నాయి. ఇట్లా అల్లారు కదా కాకండి ఓకేనా? నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఓకే? థ్యాంక్ యూ అమ్మా చంద్రబాబు నాయుడు గారు. అమ్మ గెలిచినప్పుడు ఏమన్నావునా? ఏమన్నా సీఎం గారు నాన్నగారు నువ్వు చాలా మంచి నాయకుడు చేసావు, సీఎం ఉన్నప్పుడు మంచి చేసావు, ఈసారి కూడా గెలిపించాను, గెలిపియమని 5 కోట్లు సార్ డబ్బులు పెట్టి ఇల్లు ఇస్తామా అన్నారు. ఏమైనా గెలిచినాక ఒక మాట, గెలవకుండా ఒక మాట, ఇదేనా పద్ధతి చెప్పు నీకు? ఏనా ఏమన్నా నువ్వు మంచోళ్ళు, నేను కలిశాను ఏం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. నువ్వంటే నా ప్రాణం, మంచి నాయకుడు, కర్నూలు ఎంత మంచి చేసావో తెలుసు. కానీ నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు నేను అన్నం తినక నేను 5 నెలలు అవుతుంది, ఆ ప్రభుకి ఎరక నాకు ఎరక తప్పేం తల వంచడం, వంట జీతం తీసుకున్నా, నాకంటూ కొడుకున్నాడు, పెళ్ళే పెళ్ళి రాడిపోయావు. ఏనా చెప్పనా? మధ్య చిక్కది మాట ముడమే. ఏనా ఏమన్నా తమ్ముడు హీరో పవన్ కళ్యాణ్ గారు గెలకముందు ఏమన్నారా తమ్ముడు? అక్క నువ్వు అంటే నా ప్రాణం అక్క, నా గురించి ప్రేస్ చెక్క, నేను ఎమ్మెల్యే అయితే నీకు 5 కోట్లు ఇస్తానక్క, 3 కోట్లు ఇస్తాను అక్క అన్నావా? పని చేస్తున్నా మొగోళ్ళు అంటారు నాకు కాదు. ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నువ్వు మంచి పార్టీ చేస్తున్నావు, మంచి గెలవాలా, జనసేన పార్టీ కూడా చేయించుకుని అన్నావు. ఇదేనా? నా ఫోన్ బ్యాలెన్స్ చెప్పింది, ఎత్తలేదు అనుకో, ఫోన్ ఎత్తండి, ప్రేస్ చేయండి, ఓరికోరికి హెల్ప్ నేచారు. ఒక విషయం చెప్తా ఏమనుకోద్దని, ఇంత పెద్ద ఐవాళ్ళ ఒంటరిగా ఉన్నాను అంటే ఎక్కడున్నా నా ప్రభు నా దేవదూతలో పెట్టాడు ఇద్దరిని. ఒకసారి అట్లా అలకని చేయదమ్మా ప్లీజ్, నువ్వు చేయకండి. ప్రతి పిల్లలకి తెలంగాణకు వచ్చి చదువునికి వచ్చి లవ్లు అంటా గీవులు అంటా చేస్తున్నారే, ఇది ఒక సామ్రాజ్యమేనా? ఇది ఒక తేదమేనా? ప్రతి పిల్లలు బాగున్నారని కోరుకుంటాం. ఆమె టీచర్ని ఆమె పోలీసుని ఒక సెలబ్రిటీ ఏమన్నా కేసీఆర్ గారు అవును ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక 3 ఒరే 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 ప్రతి నా కొడుకు నా మీద నా పొడి మీద బతున్నాడు కానీ అదొక బతికిలే. నా మొగోడనక కష్టపడి పని చేసి కొడుకు అంటే కొడుకు, నా కొడుకు మొగోడంటే వాడు డ్యూటీకి వెళ్తాడు పొద్దున్న లేచి కానీ పొద్దున. ఏరా మా అన్న ఐపీఎస్ గారు ఫోన్ చేసి ఏడ్చాడు, దోస్తు ఒరే తల్లిదండ్రులకు గౌరవించకుంటే పోతారు, తరుణా చెప్పిపోతారు చెప్పినా కుర్రవాడి చూస్తారు. నా అమ్మకు నువ్వు మధ్య గెలుకరా ఒరే మా నాన్న గవర్నమెంట్
మా నాన్న డిఎస్ గారు రామరెడ్డి గారు, మా అమ్మ మల్లమ్మ చనిపోయి ప్రభు దగ్గర వాళ్ళు కళ్ళెక్కొచ్చు ఒరే తల్ల పెట్టుకో తెలంగాణకు సౌనికి వచ్చి సంగనాస్తున్నామా అమ్మాయిల కొరక నీ 100 రూపాయలు సంపాదించాలి నీకు అమ్మాయిలు కావాలా నీ బతుకారా నాకు రే నేను 5 నెలల కంటే అన్నం తినకుండా రోడ్డు మీద అనుకున్నా ప్రభు చెరక నా చెరక తప్పు ఏం తల ఉంచాను ఏనా సినిమాలంటే చాలా ఇష్టం నాకు రే నీ యాక్టింగ్ చేసావు రే నీ యాక్టింగ్ రే 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 అంత తగ్గు సరే ఓకే చెప్పమ్మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రభు దగ్గర కళ్ళార పౌదోల్సిన కళ్ళ ఫోన్ అయితే నేను పెడతా ఓకేలే సరే చెప్పు ఏనా నాకంటే ఒకటే కొడుకు పెళ్ళి ఆడపిల్లలు ఎంత గొప్ప ఏందన్నా మధ్యాహ్నం అడగలేదు నీకు సరే సరే ఓకే కానీ సరే అమ్మా 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 అమ్మ అమ్మా అమ్మా పసివారి అమ్మ ఓకే కానీ ఒక తెలంగాణ రాజేష్ అని నా కవరు ఉంటాడు ఎవడాడు రాజేష్ అని నీలాగా ఉంటాడు నీ కన్నా ఉంటాడు నేనేలా ఉన్నా నేనేది ఈ మధ్య కొంచెం ఏదో వెయిట్ అయ్యంలే కానీ ఉన్నప్పుడు అక్క ఎవరైనా సరే అక్క అంటే నేను ప్రాణిస్తా ఎవరైనా సరే అమ్మ అంటే ప్రాణిస్తా అవును ఇస్తావు ఇవ్వకపోయినా మేము తీసుకుంటాం అదేలే చెప్పు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎవరినెవరు తీసుకొచ్చి ఇదే పోలీసు నా కొడుకు వాడు 15 మంది పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాడు చీర కట్టుకున్నారా లంగజా తీసుకున్నారా ఏంటా ఎక్కడ దగ్గర ఉంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మేము కూడా ఒంగోలు పోలీసు చేస్తాం మాస్కింగ్ అంటే ఏం నువ్వు ఆటేపా గుడ్ బై మనోడు అమ్మా అబ్బా ఓకే 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 రిలాక్స్ కానీ ప్రొసీడ్ ఫోటో కానీ వేసి ఏమి చెప్తున్నావా చెప్పు ఏమన్నా చంద్రశేఖర్ గారు సీఎం గారు జగన్ గారు నా ఊరోడు ప్రతి ఒక్కరు ప్రభు నాకు చూపించినట్లే అవుతుంది ఏమైంది నువ్వు ఊరు చెప్పవరే ఎక్కడా రే ఎండ కొడుతున్నా ఎండ కొడుతున్నా సరే ఓకే 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 నీడ 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 నేను కూడా ఉప్పలో ఓంగాడుగా డ్యూటీ చేసాను 30 డ్యూటీ చేసాను 30 చదివాం డ్యూటీ అంటే ఆ ఇంపార్టెంట్ అంటే అంత పిచ్చి ప్రేమ నాకు దానికి ఒక గౌరవం ఉంది ఒక ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఏమైనా పోలీసు పబ్లిక్ దోచుకున్న పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా ఏం సర్వీస్ చేస్తున్నావు అదే నీ కోరస్ ఇవ్వాలి కదా కానీ అడుగుతున్నావా కాసేపు ఇది కొట్టేసి వెళ్ళిపోదాం వేరే టాపిక్ సరే సరిపోదా ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు కల్లార పవు నాతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్ప దిక్కునం చేస్తున్నాడు అవును నేను గొప్ప చెప్పాను రే కరుణాకుడుక ఎప్పుడు యూత్ పార్కాలు ఆయన నా గుడ్ ఆఫ్టర్నూన్ బాబాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా థ్యాంక్ యూ బిడ్డ అని చెప్పాను ఏ కన్నా చేయరా తొక్క సినిమా గురించి అయితే చెప్పొచ్చు ఏరా దేవకొండ అంటే ఏంటో వాడిని ఆడు రామరావు గారు జూనియర్ వెంకటరమణ గారు వాళ్ళ అక్క నువ్వు అంటే నా ప్రాణం అక్క నాకు ప్రే చేయను మంచిగా అరే జూనియర్ అంటే గొప్పనా ఎవరికి గొప్ప నీటి గొప్ప ఏంటా అంతే 5,000 ఇస్తాను ఏంటో పొట్టినా కూడా అబ్బా ఒరే చేయరా ఏడేసే కదా ఇంకా ఏడేయాలా ఓకే ఓకే నీది ఎవరా నెల్లూరు వద్దు వద్దు ఒరే ఉన్నది ఒకటే జిందగీ ఓకే ఓకే పక్కన ఫోన్ చేసా మొదలైనంత ప్రతి పిల్లలు నా పిల్లలే ఏనా అవును పైకిద్దాం ఒరే ఒక టీచర్నే ఏరా పక్కన కూడా పక్కన వాళ్ళందరూ వదిలి నువ్వు కంటే మాస్కి ఒరే బాధపడు నీ పీకి పని ఉంది అరే కనుక ఇప్పుడు 5,000 నాకు ఇద్దాం
ఈగినావులే చేడు తెచ్చుకొని పోతా. సరే కానీ అరే ఇంత పెద్ద వల్ల ఒంటరి పెట్టానంటే దేవుడు కోటి ఉన్నారు లెక్కెక్కు. వస్తాడు నారాజు ఏసయ్య. ప్రతి పిల్ల చదువునికి వచ్చి ఇక్కడికి వచ్చి పార్కులోకి వచ్చి వ్యవహారం చేస్తున్నాం. ఇదే నా రాజ్యం అంటే ఎక్కడ తెలంగాణ చక్కగా ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడ చెత్త చేసుకుని, ఎక్కడ రోడ్లు అక్కడ స్మోకింగ్లు వచ్చినాయి, టింకింగ్ ఉంది, ఎక్కడ బిజీలు అక్కడ అయిపోయినాయి. ఏనా ఏమన్నా రేవంత్ గారు మీరు 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 బాగుంటారు, పబ్లిక్ అంతా దోచుకున్నారనే. పబ్లిక్ బాగుండాలి, ప్రతి ఒక్కరు మంచిగా అది నాయకుడు అంటే చేయమంటారు. అవును కరెక్ట్. ఏరా ఒరే ఇక్కడ చూపే ఫేస్ ఇక్కడ చూపే ఆ కెమెరా మన కెమెరా చూడాలి. ఓకే ఒక్క మొగని ఒక్క రోజు లేకుండా చచ్చిపోతారే. ఒక్క రోజు ఒక ఆడ మంచినే అక్కడ ఏనా వచ్చాడు మా బక్క నా కొడుకు. అరే నానా అమ్మని తిన్నా అమ్మ అని అడగండా. 5 నెలలు అన్నం తిని. అయ్యో అడగదే వెళ్ళిపోవాలి అడగదే అంత మా నీ ముఖం మళ్ళీ మరాదా. రే కన్నా ఏరా ఆగండ్రా రే రుబ్బావద్దు రే. సంస్కారం నేర్చుకోండి నాకు రావా పెద్దవాళ్ళకు గౌరవించండి. ఏనా ఎస్తానా ఒక టీచర్ని ఒక పోలీస్ని ఒక సెలబ్రిటీని ఇంత పెద్ద వాళ్ళ ఒంటరి ఉన్నా అంటే దేని పదలకు ఒరే ఇక్కడ చూడిపోయి ఒరే నేను ఇట్లా పంపెట్టా. ఏ ఒక్కటి నాకు అవసరం ఉండదు, నా దేవుడు అంటే నాకు ఇష్టం. వస్తే తంత ఒరే నానా ఇంత పెద్ద ఎవరిలో డబుల్ బెడ్ ఇండిస్తా అన్నారు. ఏమైంది రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఇప్పుడు నా బోన్లో మాట్లాడతా అందరూ. అరే తెలుగులో మాట్లాడు. తుమారా గ్రాండ్ ఏమంటారు పిల్లల్ని గ్రాండ్ చిల్డ్రన్ అది అది అందరూ రండ్రా రండ్రా బుద్ధి బుద్ధిగా బుద్ధి బుద్ధిగా భలే ఉన్నారా రండ్రా అందరూ రండ్రా అక్కడ కానీ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే వాళ్ళని ఎవరి అబ్బాయిల కోసం వస్తే ఇక్కడ ఎవరినమ్మా అమ్మ 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 అమ్మా ఒరే కొడుకు అంటే ఒకటే కొడుకురా నా కొడుకు. ఒరే మొగోడు పెళ్ళి అయిపోయింది జాబ్ చేసిన జాబిలో. ఒరే పని ఆ పిల్లలు మీరు మంచిగా కొన్ని మంచిగా ఉన్నాను అమ్మకు డాడీకి మంచిగా ఉన్నాయి. ఇట్లా అల్లారు కదా కాకండి ఓకేనా. నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఓకే. థ్యాంక్ యూ అమ్మా చెప్పండి. మా అమ్మ మల్లమ్మ చనిపోయి ప్రభు దగ్గర కళ్ళెక్కొచ్చినా మన రాత్రి కళ్ళెక్కొచ్చిందానా నువ్వు ఏంటి ఎమోషనల్ చనిపోయిన కళ్ళకి వచ్చినారా ప్రభు దగ్గర 1 గంటప్పుడు కళ్ళకి వచ్చింది ఇంటర్వ్యూకి వదులు. ప్రభు ఫోన్లోకి వచ్చి కూడా మాట్లాడుతుంటే ఎంత గొప్ప దేవుడైతే కళ్ళకి వస్తాడో చెప్పనా. అవును నీ ఇంత పెద్ద ఒంట ఉన్నాను 50 కంచి దేవుని కంగితం ఏ మోపిరితో నేను టచ్ చేయలేదు తలగా టచ్ చేయలేదు. ఇక్కడ ఒక రూపాయి కూడా వెళ్ళా ఆ ప్రభుకి ఎరక నాకెరక తప్పేం చదవంచం. ప్రతి నాకు అమ్మా సెల్ఫీ అమ్మా వీడియో కాల్ ప్లే చేయమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించే నేనే. ఇప్పుడు ఒరే సీఎం చంద్రబాబు నాయుడు గెలిపించే నేనే. 5 లక్షలు ఇస్తానాక 5 కోట్లు ఇస్తానాక అన్నారు. 1 రూపాయి రాలేదే చెప్పున్నానా. కరెక్ట్ మంచిగా ఉట్టినాక మానవతున్నాక విశ్వాసం ఉండాలా. కుక్కకుండా మొగ చేతి మాత్రం లేదా లేదు ఏరా చెప్పన్నా. నేనంటూ బతకాలా నేనంటూ తినాలా నాకంటూ ఉండాలా ఏనా ఎసనా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పైకి ఒకటే హీరో నాకు వాళ్ళంత గొప్ప లేదా లేరు నిజంగా లేరు. చెప్పరా రోజుకో పెళ్ళాం రోజుకో మొహంలో. అవును ఇదేనా బతుకు బతుకు అది ఏరా ఏరా గిచ్చకు 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 గిచ్చకు. హీరో మహేష్ గారు మహేష్ బక్కనా కొడుకోలు చున్నేసుకొస్తాయి వీడియో ఏనా. ఆ ప్రభు నాకు ఎప్పుడో చెరువులో చూపించాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ చూడండి రా ప్రతి నాకు లవ్లు అంట గివ్లు అంట ఇంత పిల్లగాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తున్నా ఎంత పోయే కాలం. ఏమన్నా సతీశనా పాసరానా నువ్వు చర్చికి వాకింగ్ చెప్తున్నా బాగున్నది. చర్చి దగ్గర వాకింగ్ చెప్తున్నా బాగున్నది. నువ్వు 2వ పెళ్లి చేస్తున్నావు. చర్చిలో పాత్రకు ఎవరు పని చేయలేదు ఎందుకు. నువ్వు నాకు 100 కోట్లు ఇస్తున్నామా చెల్మా 1000 కోట్లు ఇస్తున్నా
ఆవురా ఒరే నాన్న అబ్బాయి గిచ్చకరా నొప్పిరా బాబు అతనే చోట గిచ్చలేదు అని వద్దు. కొడుక ఓకే 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 కానీ సతీష్ నా పాసనా మనకు ప్రభు నాకు కల్లారా 1000 సార్లు కనపడుతున్నాడే ప్రభు నాతో మాట్లాడుతున్నాడే నాకంటూ కొడుకును పోజు కట్టించాలని బాగున్నా కొడుక అమ్మ అరే అది కదా అమ్మకు డాడీకి మంచి చొక్కులు మంచి గుద్ద ఇది ఎప్పుడు పర్రపడి రకంగా ఒరే ఒరే ఒక్కరొకరు ఒరే ఒరే నాలాగా ఎవరు బతకలేరు ఎవరు చెప్పలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.